పిల్లలు, ఇవాళ మనం 2వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో 2వ పాఠ్యాంశమైన చిలకల్లారా చిలకల్లారా అనే ఈ పాఠ్యాంశానికి సంబంధించి చిలకల్లారా చిలకల్లారా అనే గేయాన్ని నేర్చుకోబోతున్నాం. మొదట 2 సార్లు నేను పాడతాను, మీరు చక్కగా వినండి. తర్వాత నన్ను అనుసరించి మీరు కూడా పాడండి. చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. పిల్లలు, నేను మరొకసారి ఈ గేయాన్ని మీకు వినిపిస్తాను, మీరు చక్కగా వినండి. చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. పిల్లలు, చక్కగా విన్నారు కదా. ఇప్పుడు నన్ను అనుసరించి మీరు కూడా పాడండి. చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. పిల్లలు, మరొకసారి నేను పాడతాను, నన్ను అనుసరించి మీరు కూడా పాడండి. చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. పిల్లలు, మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో చక్కగా ఈ గేయాన్ని పాడడం ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి.